తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారో నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాలరాజు పిలిచాడు శ్రీహర్ష. నువ్వా రా బాబు. అతని కళ్ళల్లో సంతోషం వెళ్ళి విరిసింది. అతను లేచి కూర్చొని వెనకగా వచ్చిన అంజనిని చూశాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. ఇంకా ఈ కొరివిని వెంటబెట్టుకొని తిరుగుతున్నావా బాబు అన్నాడు కోపం కసి మిళితమైన కంఠంతో. అవును బాలరాజు, ఆమెకు నీ నోటి నుండి వింటే గాని నిజం నమ్మదట, అందుకే తీసుకొని వచ్చాను అన్నాడు స్టూల్ లాక్కొని కూర్చొని. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంది అంజని. మీ అబ్బ కూడా వస్తే బాగుండేదేమో అన్నాడు మొరటగా. అతని భాషకు అంజనికి బాధ కలగలేదు. తను ఇలాంటి వాటికి అలవాటు పడింది. ముసలాడొచ్చాడా అని తన అన్న తండ్రిని గురించి ఎన్నోసార్లు అడగటం తెలుసు. అతను ఏమైతే మనకేమిటి చెప్పు అన్నాడు శ్రీహర్ష కాస్త దగ్గరగా జరుగుతూ. అతను కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్ళాడు. ఆ రోజు కెనాల్లో తవ్వుతున్న వారి ముఖాలు ప్రసన్నంగా మారాయి. నెల రోజుల తర్వాత రాయి తేలిపోయి మట్టి కనపడింది. వృత్తి ధర్మంగా పనులు చేస్తారే తప్ప అందరికీ ప్రాణాలు అరచేతుల్లోనే ఉంటాయి. బ్లాస్టింగ్ చేయాలి. మందుగుండు సామాను కాస్త తేమగా ఉంటే పేలదు. పేలదని వదిలేస్తే చాలు, కాస్త పొడి కాగానే సిగరెట్టు కాల్చి అజాగ్రత్తగా పడేసినా చాలు, అంటుకొని పేలుతుంది. అలా కొందరి ప్రాణాలే పోతాయి. ఒకసారి ఒక కూలీ చనిపోయాడు. అది కాంట్రాక్టర్ల పొరపాటని అందరూ అంగీకరించారు. చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నా అందరికీ పరిచయమైన వారు, అందరితో తిరిగేవారు కోటేశ్వరరావు, బాలరెడ్డి, లాల్ గార్లు. ఒకరోజు తవ్వుతూ మందుగుండు పేలి ఒక కూలీ చనిపోయాడు. స్పాట్ మీదున్న గవర్నమెంట్ స్టాఫ్కు పార్టీ ఇచ్చి అది బయటికి పోకుండా దాచిపెట్టారు. ఆ కూలీ కుటుంబం లబోదిబోమని అక్కడే కూలీ చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన ఆనందరావు కాంట్రాక్టర్లను కేకలు వేశాడు. రోజుకొకటి చస్తుంటే కాంపెన్సేషన్ ఎలా ఇస్తాము అంటూ కోపంగా అరిచాడు లాల్. 100 కోట్ల రూపాయల ప్రణాళికతో కడుతున్న ఈ ఆనకట్ట, అందులో ఎందరు ఆహుతి అవుతారో తెలియదు. వారి బాధ్యత మనకు లేదంటారా ఆనంద్ బాబు కోపంగా అడిగాడు. ప్రభుత్వమైనా తండ్రి పోతే ఆ స్థలం కొడుక్కిస్తారు. మేము మాకు చేతనైంది ఆ కొడుకులకు కూలీ ఇచ్చాం అన్నాడు రెడ్డి. రెడ్డిగారు, ఇంత అమానుషంగా మాట్లాడకపోతే, ఆలోచించకపోతే మీరు డబ్బు సంపాదించలేరన్నది నాకు తెలుసు. ఆ డబ్బు శాశ్వతం కాదని నాకు తెలుసు. ఆ కుటుంబానికి చిన్న మొత్తం సహాయం చేస్తే మీకు వచ్చే నష్టమేమిటి? మొన్న మీరు మా స్టాఫ్కి ఇచ్చిన పార్టీ ఖర్చు 500. ఆ 500 ఇస్తే ఆ కూలీ కూతురికి పెళ్ళి అయ్యేది అన్నాడు. సరే ఆనంద్ బాబు, అలాగే ఇస్తాం, శాంతించండి అన్నాడు కోటేశ్వరరావు. ఆనంద్ బాబు అంత మాత్రానికే చాలా సంతోషించాడు. అతని చేతుల మీదుగానే 300 రూపాయలు కూలీకిప్పించారు. ఆనంద్ బాబు వెళ్ళిపోయాడు. అప్పుడు 3 కాంట్రాక్టర్లు కూర్చొని మందు కొడుతున్నారు. బాలరాజు వాళ్లకు కావలసినవి అందిస్తున్నాడు. ఈ ఆనంద్ కొరకరాని కొయ్యలా ఉన్నాడు. రేపు మన కెనాల్ విషయంలో గొడవ చేస్తే రెడ్డి అడిగాడు. మహా వాళ్ళే డబ్బును చూసి ఉబ్బిపోతారు. అతను లెక్క మిగతా వాళ్ళకంటే ఓ 5,000 ఖర్చు అన్నాడు లాల్. చేతిలో సిగరెట్టు దూరంగా పారేశాడు కోటేశ్వరరావు. డబ్బుకు లొంగే మనిషి కాదు. 10 మైళ్ళ రాయి వచ్చిందంటే అతను అంగీకరించడు అన్నాడు ఆలోచిస్తూ. మీకెలా తెలుసు లాల్ రోషంగా అడిగాడు. అతనికి కూతురు పుట్టింది, మచ్చిక చేసుకోవాలన్న ఉద్దేశంతో మురుగులు చేయించాను, తిప్పికొట్టాడు అన్నాడు నిట్టూర్చి. అది చిన్న మొత్తం అని బయటపడలేదేమో అన్నాడు రెడ్డి. మొన్న కొడుకు పుట్టిన తర్వాత స్కూటర్ ఆఫర్ చేశాను. అతను గంభీరంగా మారిపోయి తన ఇంటికే రావద్దన్నాడు అన్నాడు కోటేశ్వరరావు. అయితే వీడికి ట్రాన్స్ఫర్ తప్పదన్నమాట పళ్ళు కొరికాడు రెడ్డి. ఈసారి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారితో ఓ మాట అంటాను హామీ ఇచ్చాడు లాల్. అప్పటికే 3కి డోస్ ఎక్కువైంది. నవ్వుతూ మాట్లాడుతున్నారు. బాలరాజు, నువ్వు ఆనంద్కు పని చేయాలి, కానీ అతను చవట. నీతో పని చేయించుకోడు, మేం చేయించుకుంటున్నాం. చేసింది చాలు, వెళ్ళు అన్నాడు రెడ్డి. బాలరాజు బతుకు జీవుడా అని బయటపడ్డాడు. అతనికి తనకు తెలిసిన వార్త ఆనంద్కు అందచేయాలని తెలియచేయాలని ఉంది. అందరిలో ఆయనే అందరినీ సమానంగా చూస్తాడు. ప్రతి వారిని గౌరవించి మాట్లాడతాడు.
సూపర్వైజర్ అందరినీ అడ్డగాడిదలు, రాస్కెల్స్ అని పిలుస్తారు. ఆనంద్ అంటే అందరికీ గౌరవం. ఏ కూలీకి దెబ్బ తగిలినా దగ్గరుండి కట్టుకట్టిస్తాడు. బాలరాజు వెళ్ళేసరికి ఆనంద్ కొడుకు కూతురుతో ఆడుకుంటున్నాడు. ఆయన సైటు మీద నిరంకుశంగా పని చేయించే ఇంజనీర్. ఇంట్లో ప్రేమమూర్తి అయిన భర్త, అనురాగమూర్తి అయిన తండ్రి. రా బాలరాజు రా, ఏమిటి తీరిక దొరికింది? లల్లి, పాయసం ఉండాలి, మన బాలయ్యకు ఇవ్వు అన్నాడు. ఆయన దగ్గరున్న చనువు వల్ల అక్కడున్న మూడా లాక్కొని కూర్చున్నాడు. లలిత కప్పులో పాయసం పోసి తెచ్చి ఇచ్చింది. ఏం బాలయ్య, బొత్తిగా కనిపించడం లేదు అన్నారు. ఏమిటి ఆనందబాబు, మరీ ఇంత సత్యకాలం మనుషులైతే ఎలా? మీకు పని చేయవలసిన వాడిని, వాళ్ళ తాత జాగిరా అన్నాడు. బాలరాజు, నీకు దమ్ములుంటే ఎదిరించి పని చేయలేనని చెప్పు, ఆఫీసు వేళలో వచ్చి వెళ్ళు అన్నాడు కొడుకును ముద్దాడుతూ. వీళ్ళు మీలాంటి ఇంజనీర్ గారినే ట్రాన్స్ఫర్ చేయించాలని చూస్తున్నారు, నన్ను బతకనిస్తారా అన్నాడు బాలరాజు. ఆ సంగతి నాకు తెలుసు బాలరాజు, ప్రభుత్వ యంత్రాంగందే పొరపాటంతా. ఒక్కొక్క ఇంజనీరు చిన్న జీతాలతో ఆస్తులు ఎలా సంపాదిస్తున్నారో ఆరా తీయవలసిన అవసరం లేదా? అదంతా బాగానే ఉందయ్యా, మీరొక్కరూ మడిగట్టుకుంటే మీకు సన్మానం చేస్తారా? రాజు, మనం ఏ పని చేసినా ఒక ఆశయంతో చేయాలి కానీ ఎవరు పొగుడుతున్నారన్నది కాదు. ఈ సైట్లో పనిచేసే ఉద్యోగులలో నిశ్చింతగా నిద్రపోయేది ఒకరో ఇద్దరో. లంచం తీసుకున్నాక ఆ భయంతో తాగుడు అలవాటు చేసుకుంటారు అన్నాడు నిర్లక్ష్యంగా. అది కాదు బాబు, నలుగురు నడిచిన దారిలో మనము నడిస్తే. నాకు నాగార్జున సాగర్ పుట్టిల్లు కాదు, నాకెక్కడైనా ఒకటే అన్నాడు తేలిగ్గా నవ్వుతూ. అక్కడ ఇలాంటి వారే ఉంటారు బాబు, ఉండనియ్యి, మన నిజాయితీ మనకు రక్ష నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో అన్నాడు. ఆ రాత్రి బాలరాజు, కాంట్రాక్టర్, మిగతా ఇంజనీర్లు, సూపర్వైజర్స్ అంతా కలిసి చేసుకున్న పార్టీ చూశాడు. అందరూ ఆనందంగా ఉన్నారు, ఒక్క ఆనంద్ బాబు లేరు. అది అపశకునంగా తోచింది. ఎవరు చేస్తారు ఈ పని? ఒకతను అడిగాడు. ఇంగ్లీష్లో మాట్లాడండి, రెడ్డి ముద్దగా అన్నాడు. మనకు ₹1,00,00,000 సగం దక్కాలంటే ఎవరో ఒకరు చేయక తప్పదు. రామనాథం గారు, కోటేశ్వరరావు గారు చేస్తారు అన్నాడు లాల్. అవును, అతనికి సన్నిహితులు మీరు, అనుమానించడానికి ఆస్కారం ఉండకూడదు మరికొందరు అన్నారు. ఏమిటది అంటూ అడగబోయిన బాలరాజు తను వాళ్లకు నౌకరు, అడిగే హక్కు లేదనుకుని బయటికి వచ్చాడు. ఆ రాత్రి జీపు డ్రైవరు బాలరాజు కలిసి తాగారు. ఆ ఆనందబాబు పిచ్చోడ్రా, ₹50,000 సేదా? అతన్ని ఏం చేయమన్నారు? రాయి ఉన్నదంట రాయమన్నారు. అందరు ఆఫీసర్ల కంటే గొప్పోడా? ఆనంద్ బాబుపై ఏదో కుట్ర పన్నారని తెలుసు, ఏమిటన్నది బాలయ్యకు తెలియదు. అతని మనసంతా ఆరాటంగా ఉంది. ఆనంద్ బాబు నిక్కరు వేసుకుని తలపై టోపీ పెట్టుకుని వచ్చాడు. కాలువ పక్కన పందిరి వేశారు. అక్కడ 2 సూపర్వైజర్లు, 2 కాంట్రాక్టర్లు, సీనియర్ ఇంజనీర్ రామనాథం ఉన్నారు. దూరంగా 4 కూలీలు మట్టి ఎత్తుతున్నారు. బాలరాజును దూరం పంపించారు. అయినా అతనికేదో భయం, అందుకే అక్కడక్కడే తచ్చాడుతున్నాడు. స్వచ్ఛంగా, హృదయపూర్వకంగా నవ్వుతూ బయటకు వచ్చాడు. హలో, ఈరోజు ఇక్కడ కాదా వర్క్? అతను నవ్వుతూ అడిగాడు. లేదు ఆనంద్ బాబు, లెక్కలు పూర్తి కానిదే పని సాగదు అన్నాడు కోటేశ్వరరావు. నిన్ననే అయిపోయాయి కదా? ఆశ్చర్యంగా చూశాడు. వీళ్ళంతా కెనాల్లో రాయి ఉందంటున్నారు, మీరేమో 2 మైళ్ళే అంటున్నారు. మేము నష్టపోవాలా? రెడ్డి అడిగాడు. ఎవరూ నష్టపోనక్కర్లేదు, రండి మరోసారి చూద్దాం. చకచకా నడిచాడు ఆనందబాబు. అతని వెనక వీళ్ళంతా వెళ్ళారు. టెంటులో టీ చేస్తున్న బాలరాజు కళ్లకు పద్మవ్యూహంలోకి వెడుతున్న అభిమన్యుల్లా కనిపించాడు ఆనందబాబు. నీళ్లు మసిలి పొంగాయి. వెనక్కి వచ్చి టీ పొడి వేసి పంచదార కలిపి పాలు పోసి ఆ టీ ఫ్లాస్క్లలో నింపాడు. త్వరగా వెళదామనుకుంటుండగానే సైటు దగ్గర నుండి కేక, అరుపులు వినిపించాయి. బాలరాజు పరుగున వెళ్ళాడు. కెనాల్లో దెబ్బలు తగిలిన ఆనందబాబును కూలీలు చేతులపై మోసుకొస్తున్నారు. బాబూ! బాలరాజు కేక పెట్టాడు. ఆనందబాబును జీపులో తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. బాలరాజుకు అర్థమైంది, అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని, కావాలని చేశారని. ఆ విషయం పైకి అంటే తన పీక పోతుందని తెలుసు. రాయిలా నిలబడిపోయాడు. పాపం, బంగారం లాంటి మంచి మనసు ఆ అయ్య మీదే పడాలా? కూలీలు కన్నీరు పెట్టారు. బాలరాజు అప్పటికింకా చిన్నవాడు. కావాలని బండపడేశారని రిపోర్ట్ చేస్తే తన మాట వింటారా? పోలీసుల నోరు మూయించే డబ్బు వాళ్ళ దగ్గరుంది. ఆ విషయం ఆలోచిస్తూ తన గుడిసె చేరుకున్నాడు.
ఇంత జ్వరమేందయ్యా? భార్య సుక్కమ్మ కంగారుగా అడిగింది. మాట్లాడక పడుకున్నాడు. రాత్రంతా భయంకరమైన కలలే. రెండవ రోజు భార్య అడిగింది, ఏమైందయ్యా రేతిరంతా? వద్దు వద్దు ఆనందబాబు, తప్పుకోండి, వద్దు, రాయి వస్తుంది, అక్కడ మందుగుండు సామానుంది అని ఒకటే బర్లుడు అని ఆమె ఆశ్చర్యంగా చూసింది. సుఖీ, ఓసే సుఖీ, ఆనందబాబు అదేనే తెల్ల నిక్కర్లు వేసుకునే ఇంజనీర్ బాబు చచ్చిపోయిందంట, పీనుగ వచ్చిందంట, చూసొద్దాం పదా అని పక్కింటి రాములు పిలిచింది. ఆనందబాబు ఒక్క కేక పెట్టి లేచాడు బాలరాజు. అందరినీ తప్పించుకుని అతని ఇంటి ముందు వాలాడు. అందానికి మారుపేరుగా, ఆనందానికి నిర్వచనంగా చిరునవ్వుల గనిగా ఉండే లలితమ్మ మూర్తిభవించిన శోకదేవతల శవం పక్కన పడి ఉంది. ఆయనను ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారట. నిండా తెల్లబట్ట కప్పారు. నీచుడు, చండాలుడు కోటేశ్వరరావు ఇద్దరు పిల్లలను ఎత్తుకొని తిరుగుతున్నాడు. అమ్మా, వీడు పరమ దుర్మార్గుడు, నీ భర్తను పొట్టన పెట్టుకున్న పాపిష్టివాడు, ఆ ఇద్దరి పిల్లల గొంతు నొక్కి కెనాల్లో పడేస్తాడు అని చెప్పాలనిపించింది. నోట్లో నుండి మాట రానేలేదు. అతను తేరుకునే లోపలే ఆనంద్ అన్నలు వచ్చి దాన సంస్కారాలు చేసి వెళ్ళిపోయారు. చెల్లెమ్మా అంటూ కోటేశ్వరరావు లలితమ్మ పంచన చేరాడు. పాప పరిహారం కోసం కాబోలు. ఆనాటి నుండి బాలరాజు ఎదురుపడితే వాళ్ళు ఏదైనా పని చెబితే చేయనని మొండికేశాడు. ఆ భయంకరమైన స్థలంలో తనుండరాదు. తను వాళ్లకు సేవలు చేయలేడు. డిసొబీడియన్స్ కింద ట్రాన్స్ఫర్ చేస్తారో అదే తనకు కావాల్సింది. కానీ పూర్తిగా ఇంజనీరు గారింటిపై ఉండాలని రామనాథం ఇంటికి వేశారు. బాలరాజుకు చాలా కసిగా ఉంది. రామనాథాన్ని చూస్తే అసహ్యం వేసేది. వాడికి గౌరవం ఇచ్చేది ఏమిటని అసహ్యం వేసేది. తనకు వివాహం కాకపోయి సుక్కమ్మ తన జీవితంలోకి రాకపోయి ఉంటే తెగించి వాడి పని పట్టేవాడు. ఒకరోజు బాలరాజు ఆయన కాటేజ్ ముందు వేసిన తోటకు నీళ్లు పడుతున్నాడు. రామనాథం కోపంగా వచ్చాడు. ఏరా బాలయ్య, ఒళ్ళు కొవ్విందా? నేనేం చేశానండి? కసిగా ఉన్న మర్యాదగానే అడిగాడు బాలరాజు. ఇంట్లో వంట పని చేత కాదన్నావుట, ఆడవారి బట్టలు ఉతకనన్నావుట, ఏమిటి కథ అన్నాడు. నాకు రాని పనులు ఎలా చేస్తానండి అన్నాడు బాలయ్య. ఆనందబాబు పెళ్ళాం అందంగా ఉండేదనా? చీరలు రేఖలు ఉతికి ఆరేసేవాడవు అన్నాడు వెటకారంగా. బాలయ్యలో దాగి ఉన్న దావాగ్ని ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. వెళ్ళి రామనాథం కాలరు పట్టుకున్నాడు. ఒరేయ్ కాంట్రాక్టర్ల తొత్తు కొడుకా, ఆ దేవుడి పేరెత్తే పాటివాడివా? ఆయన తనతో సమానంగా చూసిండురా. అడ్డమైన గడ్డి తిని అవసరాలు పెంచుకోలేరు. ఇస్త్రీ ఎందుకని ఒక పక్క తాడుకు కట్టే, మరో పక్క తను పట్టుకొని నిల్చుందిరా ఆయమ్మ. నువ్వు వస్తే నీ కడుపుకు కాఫీ పొయ్యాలని ఆ కొస చెట్టుకు కట్టబోతే నేను పట్టుకున్నాన్రా దొంగనా కొడకా అన్నాడు ఇంకా బండబూతులు తిడుతూ. రామనాథన్ రెచ్చిపోయాడు. తన చేతి కింద పడి ఉండాల్సిన 4th క్లాస్ ఎంప్లాయ్ ఇన్ని మాటలు అనటమా? బాలరాజును నెట్టి 2 చెంపపెట్లు ఇచ్చాడు. బాలరాజు రెచ్చిపోయాడు. ఒరేయ్, డబ్బు కాసిపడి తోటి ఇంజనీర్ని చంపిన రాక్షసుడివిరా నువ్వు, నిన్ను వదులుతానా? మళ్ళీ లంఘించబోయాడు. అప్పుడే బయట నుండి వచ్చిన 2 సూపర్వైజర్లు, కోటేశ్వరరావు, కూలీలు కలిసి బాలరాజును బయటకు లాగారు. ఏమిటి రామనాథం గారు, 4th క్లాస్ ఎంప్లాయ్తో చెయ్యి కలపటం ఏం బాగుంది? కోటేశ్వరరావు మందలించాడు. వాడి నోరు పెద్దదైంది, పొగరు బలిసింది. నమస్కరించటం అటుంచి మనం వస్తున్నా లేవడు అన్నాడు కోపంగా. మీలాంటి దగాకోర్ల దగ్గర పనిచేయడమే సిగ్గుచేటు అంటే దండాలు పెట్టాలట్రా పుండాకోర్. బాలరాజు కోపంగా కాండ్రించి ఉమ్మేశాడు. ముందు నువ్వు నడువు, జీపు డ్రైవర్ లాగాడు. పోతాన్రా, వాడి అంతు చూసిపోతాను. ఒరే రామనాథం, ఏనాటికైనా నా చేతిలో చస్తావు, గుర్తుంచుకో అన్నాడు అరుస్తూ. వీణ్ణి ట్రాన్స్ఫర్ చేయించాలండి అన్నాడు రామనాథం. బాలరాజు తనకేం తెలియదని మొత్తుకున్నాడు, గొడవ చేశాడు. అతని మాటలు ఎవ్వరూ వినలేదు. న్యాయం గుడ్డిదని మరోసారి నిరూపణ జరిగింది. బాలరాజును దోషిగా నిలబెట్టడానికి 2 బలమైన సాక్ష్యాలున్నాయి. ఒకటి, 10 మంది ముందర బాలరాజు రామనాథాన్ని చంపుతానని ప్రగల్భాలు పలికి సవాల్ చేశాడు. రెండవ అంశం, అతని భార్య సాక్ష్యమే అతన్ని అధఃపాతాళానికి తొక్కివేసింది. నేనింట్లో లేనుండ్రి, ఆయన ఎప్పుడొచ్చి పడుకున్నాడో తెలియదు, నేను రేత్రి 7 గంటలకు చూసినా అన్నది. రామనాథం 6 గంటలకు చచ్చిపోయాడట. బాలరాజు ఇంట్లోకి రాగా ఎవరూ చూడలేదు. బాలరాజును జైలుకు పంపుతుండగా సుక్కమ్మ ఏడుస్తూ వచ్చింది. ఆడికి మనమేం నష్టం చేసినాం? ఆ కోటేశ్వరరావు రామనాథం గోర్ని చంపిండట, నువ్వెందుకు పోయినావయ్యా అంటూ బోరున ఏడ్చింది. కొందరు కూలీలు అదే మాట చెప్పారు. వాళ్ళిద్దరూ ఒకటే కదా, రామనాథాన్ని ఎందుకు చంపుతాడు?
ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు. అదంతా ఓ కథంట. ఆనందబాబు ప్రమాదంలో పోలేదంట, ఇల్లంతా కలిసి చంపిండ్రంట మరొకతను చెప్పాడు. ఈ దెబ్బకు భయపడి ఆ రోజున జూనియర్ ఇంజనీర్, 2 సూపర్వైజర్లు లాంగ్ లీవ్ పెట్టారు అన్నాడు మరో 4th క్లాస్ ఎంప్లాయ్. అతను కొత్తగా వచ్చాడు. ఒరే కోటిగా! బాలరాజు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ క్షణంలో చేతికున్న సంకెళ్ళు తెంచుకొని వెళ్ళి అతన్ని చంపి రావాలని ఉంది. తనకు ఎలాగూ శిక్ష పడింది. ఒకసారి హంతకుడయ్యాడతను, మరోసారి నిజంగా చేసి చూపితే? పేదవాడి కోపం పెదవికి చేటు. బాలరాజు కట్టుదిట్టాలతో జైలుకు వెళ్ళాడు. 1 కాదు 2 కాదు, సుదీర్ఘమైన 21 సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. చెయ్యని నేరానికి శిక్ష పడింది. అప్పుడప్పుడు సుక్కమ్మ వచ్చి చూసి వెళ్ళేది. మనమే అన్యాయం అయిపోనామయ్యా. ఆ కోటేశ్వరరావు తన పాపం బాపుకోవటానికి ఆనందబాబు పిల్లలను తీసుకెళ్ళిండు అన్నదోసారి. సుఖీ, అమ్మగారితో చెప్పవే, వాడు తాసుపామే అన్నాడు. ఆ తర్వాత సుక్కమ్మ రాలేదు. బాలరాజు పినతండ్రి కొడుకు వచ్చి చెప్పలేక చెప్పాడు. సుక్కమ్మ మారుమనువు చేసుకున్నదిరా అని. బాలరాజుకు ప్రపంచమంతా గిర్రున తిరిగింది. ఒక్కసారి తన పెళ్ళి, తామిద్దరూ చేసుకున్న బాసలు, పంచుకున్న మధుర క్షణాలు గుర్తుకు వచ్చి సుఖీ అని పళ్ళు కొరికాడు. ఆ 4 గోడల మధ్య ఉండి ఏం చేయలేడు కాబట్టి 4 రోజులు అన్నం మానేశాడు. కడుపులో ఆకలి అతని కళ్ళు తెరిపించింది. ఈ సమాజంలో ఇంకా స్త్రీ ఒంటరిగా నిబ్బరంగా జీవించే పరిస్థితి లేదు. అదేగాక తన జీవితం నాశనమైందని సుక్కమ్మది కావాలనుకోవటం అన్యాయం. అందుకే భార్యపై కోపం చల్లారి జాలిగా మారింది. ఆ తర్వాత అతని హృదయంలో భార్య కానీ, చుట్టూ ఉన్న బంధువులు కానీ లేరు. ఒకటే ధ్యేయం, ఒకటే గమ్యం. బయటికి వస్తూనే కోటేశ్వరరావును సర్వనాశనం చేయాలి. జైలు నుండి విడుదలై బయట ప్రపంచంలోకి వచ్చాడు. బయట సుక్కమ్మ, బాలరాజు పినతండ్రి కొడుకు ఉన్నారు. ఆమెను చూసి ముఖం తిప్పుకున్నాడు. నన్ను మన్నించయ్యా. నిన్ను మర్చిపోయి కాదు, నాకు బలుపు ఎక్కి కాదు. ఈ జనారణ్యంలో ఆడది ఉండలేదయ్యా అన్నది సుక్కమ్మ. ఆమె జుట్టు పాపిట్లో తెల్లబడింది. అతను ఆమెను జాలిగా చూశాడు. వేదాంతిలా నవ్వాడు. ఆమె భర్తకు పళ్ళ కొట్టుందట. జాంబాగ్లో ఉంటున్నారట. ఇంటికి రమ్మని తీసుకువెళ్ళింది. కన్నీటితో ఆతిథ్యం ఇచ్చింది. నువ్వు చేస్తానంటే మాకు తెలిసిన వారి ఫ్యాక్టరీలో పని ఉందయ్యా అన్నది సుక్కమ్మ. తను ఒకప్పుడు తాలి కట్టిన భార్య పరాయిదానిలా పలకరిస్తుంటే అతనికి మతిపోయింది. అక్కడ ఉండలేకపోయాడు. ఎక్కడికి వెళ్తావయ్యా? సుక్కమ్మ అడిగింది. ఆ కోటిగాడిని చంపి నిద్రపోతాను. ఆనంద్ బాబును చంపినందుకు, నన్ను జైలుకు పంపినందుకు పగ తీర్చుకుంటాను లేచాడు. కోపం వద్దయ్యా. ఆనంద్ బాబు కొడుక్కి కోటేశ్వరరావు కూతుర్నిచ్చి వివాహం చేస్తున్నారు అన్నది సుక్కమ్మ. అబద్ధం, అంతా అబద్ధం. లలితమ్మ కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని చెయ్యదు. ఆవేశంగా లేచాడు. అయ్యో రామా, నా చెల్లెలి బావ ఎలమందా అక్కడే కొలువు చేస్తున్నాడు. ఈరోజు లలితమ్మ ఇంట్లో విందట అన్నది సుక్కమ్మ. బాలరాజు మతిపోయింది. డబ్బున్నవారు పుణ్యాన్ని కొంటారు కాబోలు. తన పాపం దాచిపెట్టడానికి ఎంత ఎత్తు వేశావురా? సుఖీ, ఆ కోటిగాడి బతుకు బజార్లో పెట్టనిదే నిద్రపోను. నాకు మిగిలిన పని అదొక్కటే అని బయలుదేరాడు. ఆవేశం, అసూయ అతని అంతరంగాన్ని హాలాహలంగా మార్చింది. అది బాబు ఈ బాలరాజు చెప్పే కథ. ఆ రోజు జరిగింది చెప్పి జ్వరంతో పడితే మీరిక్కడ చేర్పించారు. నాకు బతకాలని లేదు, కానీ శత్రువులను మట్టు పెట్టనిదే చావాలని లేదు అన్నాడు ఆవేశంగా. నిశ్చలంగా, శిల్పంలా అతను చెప్పేదంతా జాగ్రత్తగా, లెక్చరర్ పరీక్షల ముందు ఇంపార్టెంట్ పాఠం చెబితే వింటున్న విద్యార్థిగా వింటున్నది అంజని. శ్రీహర్షకు మొదటిసారి విన్నప్పుడు కలిగిన ఆవేశం కలగలేదు. కొన్ని విషయాల దగ్గర ఆగి ఆలోచించవలసిన స్థితి ఏర్పడింది. అతను విన్నావా అన్నట్టు అంజని వైపు చూశాడు. ఆమె తలాడించింది. బాలరాజు గారు, మీరు చెప్పిందంతా విన్నాను. మా నాన్న ఆనంద్ గారిని, రామ్నాథ్ గారిని చంపగా మీరు చూడలేదు. ఎవరో చెప్పారు, అది మీరు నమ్మారు, అవునా? మెల్లగా స్పష్టంగా అడిగింది. మీరు చదువుకున్నోళ్ళు కావచ్చు, మాటలతో మాయ చేస్తున్నాం అనుకోకండి. మీ అబ్బా, ఆ రెడ్డి, లాల్ ముగ్గురు కలిసి చేశారు ఈ పని. కావాలంటే అక్కడ ఇంకా పాత గుడిసెలున్నాయి, అడుగు చెప్తారు అన్నాడు కోపంగా. మరి ముగ్గురు కలిసినప్పుడు అనర్థం జరిగింది. మరి అందర్నీ వదిలి మా నాన్నను పట్టుకున్నావేం? ఆవేదనగా అడిగింది అంజని. ఎవ్వరినీ వదలాలని అనుకోలేదు. ఆనాడు తెగింపు చేద్దామంటే నాకు పెళ్ళాం ఉంది. ఇంకా న్యాయం, ధర్మం ఉన్నాయనుకుని తెగింపు చేయలేదు. ఈరోజు అన్నిటికీ తెగించాను. అతని ముఖం ఎర్రగా మారిపోయింది. బాలరాజు, ఆవేశం పనికిరాదు.
నువ్వు నా కోసమైనా బతకాలి. మా నాన్న మంచితనం నీ నోటి గుండా పదే పదే వినాలి. మా నాన్న గురించి అమ్మ చెప్పింది కానీ నీ అంత స్పష్టంగా అందంగా చెప్పలేదు. నీవేమో కానీ వాళ్ళపై నాకు అభిమానం ఉందనుకుంటున్నావా అన్నాడు ఆదరం ఉట్టిపడే కంఠంతో. బాబూ, శ్రీహర్ష 2 చేతులు తన గుప్పిట్లో బిగించి హృదయానికి ఆంచుకున్నాడు. ఆ దృశ్యం ఎందుకో అంజనిని పిచ్చిదాన్ని చేసింది. బాలరాజు తన అదృష్టాన్ని హస్తగతం చేసుకోవాలని వచ్చిన రాక్షసుల్లా కనిపించాడు. అతన్ని తీక్షణంగా చూసింది. బాలరాజు ఆ చూపుల్ని లెక్క చేయనట్టు ముఖం తిప్పాడు. కొందరి పాపాలు తొందరగా పండుతాయి, మరికొందరివి ఆలస్యంగా పండుతాయి. ఆ లాల్గాడు చిన్న కుర్రదాన్ని పెళ్లి చేసుకున్నాడట. అది కాస్త దొరికినంత చేజిక్కించుకొని లేచిపోయింది. ఆడు పిచ్చి పట్టి తిరుగుతున్నాడు అని వికటంగా నవ్వాడు. ఈ ఊళ్ళోనేనా? అవునయ్యా. వాడిండ్లు పత్తర్గట్టిలో ఉండేది. అప్పులోళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకున్నారంట. ఆ ఇంటి ముందు అడుక్కు తింటూ రాళ్ళేరి లెక్క పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఒక్క దెబ్బ చాలు ఆడి ప్రాణాలకు. కానీ వాడు చావకూడదు. ఇంకా బలహీనమైన బతుకు బతకాలి అన్నాడు కసిగా. ఆ ఆవేశమే వద్దన్నాను కసిరాడు శ్రీహర్ష. అవును బాబు, గతం గుర్తుకు వస్తుంది, దాంతోపాటు ఆవేశం వస్తుంది. ఏం చెయ్యను? అసహాయంగా చూశాడు. శ్రీహర్ష లేచి కొన్ని నీళ్లల్లో గ్లూకోజ్ వేసి తాగించాడు. అది అంజనికి చాలా అసహనంగా ఉంది. బాబూ, అప్పుడు ఆడి దర్జా చూడాల్సింది. పట్టులాల్చి తప్ప మరేం వేయలేదు. అన్ని వేళ్లకు రవ్వల ఉంగరాలండి పకపకా నవ్వాడు బాలరాజు. శ్రీహర్ష అతన్ని చూశాడు. అవన్నీ కాళ్ళొచ్చి నడిచిపోయాయి నా కొడుక్కి. ఆ రెడ్డిగారేమో కారు యాక్సిడెంట్లో పోయిండంట. ఆడి పెళ్ళాం మామూలు మనిషిలా కూలీ లేకపోయినా వ్యవసాయం చేస్తుందట. ఇక్కడ న్యాయం జరగకపోయినా అక్కడ జరిగింది బాబూ అన్నాడు ఒత్తి పలుకుతూ. అంజనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమెకు ఎవరైనా గట్టిగా మాట్లాడితే భయం పట్టుకుంటుంది. ఈ మాత్రం ధైర్యం చేసిందంటే ఆమె ఊహించని ఆనందం తలక్రిందులు కావటంతో వచ్చిన తెగింపు. విజయ అన్న మాటలని చెప్పవచ్చు. గంభీరంగా ఉన్న భర్తను గాని బాలరాజును గాని పలకరించలేకపోయిందామె. అసహనంగా కదిలింది. బాలరాజు ఒకసారి ఆమె వంక చూశాడు. ఇదిగో, నీకు నీ అబ్బ మీద అంత నమ్మకం ఉంటే వెళ్ళి అతని చెయ్యి నీ తలపై పెట్టుకొని నీ మీద ప్రమాణం చేసి నిజం చెప్పమను అన్నాడు నిర్లక్ష్యంగా. మా నాన్న అలాంటిదేమైనా ఉంటే మొదటే చెప్పేవాడు అంది వణికే గొంతుతో. చూడు, నేనే వెళ్ళి ఆనాడున్న కొందరిని తెచ్చేవాడిని. బాబు నన్నిక్కడ కట్టేశాడు. మీ అన్నయ్యని అడగరాదు? నీవంటే వల్ల మాలిన ప్రేమ. నువ్వు పెళ్ళానికి పుట్టలేదని దేవతలాంటి లలితమ్మ గారితో స్నేహం చేసి నీకు భర్తను సంపాదించాడు. అందుకని నీవు ఒట్టేస్తే నిజమే చెప్తాడు అన్నాడు బాలరాజు. మా నాన్న ఆ అనార్థాలతో సంబంధం లేదంటే నీ అబ్బా అబద్ధాలు ఆడినట్టు లెక్క అన్నాడు దృఢంగా. అన్నీ మీరన్నవే నిజం కావు, నిజమని నిరూపించాలి. అప్పుడు నాకు మా నాన్నకు నేనే శిక్ష వేసుకుంటాను అంది ఆవేశంగా లేచి. నువ్వు విశ్రాంతిగా పడుకో, నేను బెంగళూరు నుండి వచ్చాక కలుస్తాను అని శ్రీహర్ష కూడా లేచాడు. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు బయటికి వచ్చారు. అక్కడ ఆటో రిక్షాలు కానీ ట్యాక్సీలు కానీ ఏం దొరకవు. ఇక్కడ కూర్చుంటావా? నేను వెళ్ళి ఆటో రిక్షా తీసుకొస్తాను అన్నాడు ఆమె వైపు చూడకుండానే. మీతో నేను వస్తాను, దొరికిన చోటే ఎక్కుదాం అన్నది. అతనితో అలా నడుస్తూ జీవితం అంతా గడిపేయాలని ఉంది. ఆమెకు చిత్రంగా అనిపించింది. ఆమెకు బాధ లేదు. ఎవరైనా తనని నొప్పించే మాట అంటే కళ్ళమ్మట నీళ్లు జలజల రాలిపడేవి. ఇప్పుడు ప్రయత్నించినా కళ్ళమ్మట నీళ్లు రావటం లేదు. నిజంగా బాలరాజు చెప్పిన దాంట్లో తండ్రి పాత్ర ఎంత? తను అడిగితే నిజం చెప్తాడా? ఆనంద్ బాబు అదృష్టవంతుడేమో. అల్పాయుష్కుడే గాని అనంతమైన ప్రేమ సంపాదించాడు. తన తండ్రి దురదృష్టవంతుడు. ప్రతి నిమిషం ప్రత్యర్థులను ఎదుర్కోవటంతోనే సరిపోతుంది. ఆయన ప్రేమించి అభిమానించే వ్యక్తి తను నిలదీసి అడిగితే ఏదైనా నిజం బయటికి వస్తే, తను ఏవగించుకుంటే నిందిస్తే ఆయన బ్రతకగలడా? తన కోసం భార్య కొడుకుతో శాశ్వత విరోధం తెచ్చుకున్న తండ్రి, తన కోసం కోడలి చెప్పులు మోసిన తండ్రి. భగవాన్, ఆయనను అసహించుకుని ఏవగించుకునే పరిస్థితి కల్పించకు. చావాలనుకుంటే రోడ్డే కావాలా? శ్రీహర్ష కంఠం కరుకుగా వినిపించేసరికి ఈ లోకంలోకి వచ్చింది. తన చేతిలో ఉన్న ఆమె జడ వదిలేశాడు అతను. అప్పుడు తెలిసింది ఆమెకు నొప్పి. అబ్బా అని ముచ్చెన గుంతలో రాసుకుంది. ఆమె ముఖంలో రెపరెపలాడుతున్న బాధ చూడగానే శ్రీహర్ష కోపం ఒక్కసారి దిగిపోయింది. ఒక్క నిమిషం ఆలస్యమైతే ఆ వ్యాన్ కింద పడేదానివి అన్నాడు. దూరంగా పెట్రోల్ బంకు దగ్గర నిలబడ్డ వ్యాన్ను చూపించాడు.
క్షమించండి అన్నది తల వంచుకొని. నీ భుజం అందలేదు, నీ జడ అందింది. పొడవాటి జడ ఉండటం ఎంత ఉపయోగమో తెలిసింది అన్నాడు కాస్త నవ్వుతూ. అతడు మాట్లాడే తీరు చూస్తే అతను ద్వైధీభావాలతో సతమతమవుతున్నట్టు అర్థం చేసుకుంది. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళు, మీ నాన్నగారితో నిజానిజాలు చెప్పించు అన్నాడు అతను. అలాగే, ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళను. మీరు బెంగళూరు వెళ్లే వరకు అక్కడే ఉంటాను. నాన్న ఇంట్లో లేరు అంది. అతను ఇబ్బందిగా కదిలాడు. మీకు వేరే పనులుంటే నా వల్ల ఆటంకం అనుకుంటే వద్దులే అంది నిరాశ నిండిన గొంతుతో. అబ్బే, వేరే ఏం పని చేయలేను. ఇప్పుడు ఊటీలో ఉన్నవాడిని ఇక్కడ కనిపిస్తే అమ్మకు వార్తలందుతాయి. ఆటోను కేకవేశాడు. ఇద్దరూ ఎక్కారు. అతనికి దూరంగా కూర్చోవటం ఆమెకు చేత కావటం లేదు. అయినా తప్పదు. కుదుపులకి అదుపు తప్పిన ఆటో వాళ్ళను దగ్గరగా చేర్చేది. ఇద్దరూ ఉలిక్కిపడ్డట్టు సర్దుకొని జరిగేవారు. హోటల్ రూమ్కి రాగానే అతను భోజనాలకు ఆర్డర్ చేశాడు. బేరర్, 2 కప్పుల బాసుంది పట్రా అనటం విని అంజలి హృదయం పొంగిపోయింది. ఆమె 9వ తరగతి చదువుతుండగా కాబోలు లలితమ్మ, విజయ, శ్రీహర్షతో పాటు హోటల్కెళ్లారు. వాళ్ళిద్దరూ ఐస్ క్రీం కావాలన్నారు. అంజు, నీకేం కావాలి చెప్పు లలితమ్మ లాలనగా అడిగింది. వాళ్ళేవి తీసుకుంటే అవే అంది కంగారుగా. ముగ్గురు పక్కన నవ్వారు. చూడంజు, వాళ్ళు తీసుకునేది కాదు, నీ ఇష్టం చెప్పమ్మా. లాలింపుకు కరిగిపోయింది. నాకు బాసుంది కావాలత్తయ్యా అన్నది. గుడ్, అలా ఉండాలి. నీకిష్టమైనవి నువ్వు తినాలి గాని వాళ్ళేవి తింటే అది తిని సరిపెట్టుకోవాల్సిన కర్మేమిటి అంజు మందలింపుగా లలితమ్మ అన్నది. ఆనాటి విషయం ఇంకా భర్తకు గుర్తుందంటే ఆమె మానసం విహంగమైపోయింది. ఆనందనాట్యం చేసింది. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్ అన్నది అతన్నే సూటిగా చూస్తూ. అతను తన భావాలు దాచిపెట్టాలని బాత్రూంలోకి వెళ్ళాడు. అతనొచ్చాక తను వెళ్ళి ముఖం కడుక్కు వచ్చింది. భోజనం కూడా వచ్చింది. బాసుంది అయిపోయిందట. గులాబ్ జామున్ కావాలేమో అడగమన్నారు అన్నాడు. అడిగింది అయిపోయిందని మీరు చెప్పింది తింటామా? బయట నుండి తీసుకురా అని 5 రూపాయల నోటు గిరాటు వేశాడు. పర్వాలేదు వారించింది అంజని. అతను వెళ్ళిపోయాడు. మీరు మంచి మనసుతో నాకు ఇష్టమైనవి పెట్టించాలన్నా తినే గీత నాకుండవద్దు అన్నది పేలవంగా నవ్వుతూ. అతనేదో చెప్పబోయి విరమించుకున్నాడు. భోజనాలు చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకుంటారా? పక్క దులిపింది. వద్దు అంజని, పిక్చర్కి పోదాం పదా అన్నాడు చటుక్కున లేస్తూ. ఒకే గదిలో తనకు దూరంగా ఉండటానికి అతను బాధపడుతున్నాడని అర్థమైంది. ఇద్దరూ మ్యాట్ని చూసి వచ్చారు. టీ తాగాక మెల్లగా ఆమె చెయ్యి తన చేత్తో నొక్కి పట్టాడు. చూడంజని, వ్యక్తిగతంగా నువ్వంటే నాకు ద్వేషం లేదు, అభిమానం, ఆరాధనే తప్ప. కానీ మీ నాన్న విషయం విన్నాక నా మనసుకు నచ్చ చెప్పుకోలేకపోతున్నాను. నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించు. నువ్వైతే ఏం చేస్తావు అని అడిగాడు. తన తండ్రిని చంపిన వారిని ఎవరూ క్షమించరు, నేను క్షమించను. కానీ అర్థమైంది. మీ నాన్న చంపినట్టు ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలి, అవునా? అతను లేచి ఆమె భుజాలపై చేతులు వేసి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. రామనాథం, కోటేశ్వరరావు అతనికి ఆత్మీయులు. వాళ్ళు చేస్తే అనుమానం రాదనుకోవటంలో అర్థమేమిటి? ఆమె మాట్లాడలేకపోయింది. రామనాథం గారితో బాలయ్య పోట్లాడినప్పుడు ఉన్నది బాలయ్య ప్రగల్భాలు విన్నది మీ నాన్నేనని అంగీకరిస్తావా? ఆమె మారు మాట్లాడలేదు. వెళ్ళి అతని వెర్షన్ ఏమిటో విను, ఆ తరువాతే మనం కలుసుకునేది అన్నాడు. ఆమె నిట్టూర్చింది. నిన్నటి ఆవేశం ఉదయం లేదు. ఉదయపు ఆవేదన మధ్యాహ్నం తగ్గింది. మధ్యాహ్నం కోపం ఇప్పుడు లేదు. కాలమే ఈ గాయం మాన్పుతుందనుకుందామే. కానీ అతన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు అంగీకరించటం లేదు. ఆటో వచ్చింది సాబ్, కుర్రాడు చెప్పాడు. పద, నిన్ను ఎక్కించి వస్తాను అన్నాడు తన చేతులు తీసుకుంటూ. ఒకసారి అంజనికి పూనకం వచ్చినట్టు అయింది. ముంగాళ్లపై లేచి అతని పెదవులు బుగ్గలు చుమ్మించింది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ అని సుడిగాలిలా బయటపడింది. అంజని అని అతను తేరుకొని పిలిచే లోపలే ఆమె ఫస్ట్ ఫ్లోర్కు వచ్చేసింది. అతను అలాగే నిలబడిపోయాడు. లారీతో సామాన్లు తెచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయింది లలితమ్మ. అమ్మా, శ్రీకేమో బెంగళూరులో ఉద్యోగం దొరికే అవకాశం ఉందట. ఈ ఇల్లు అద్దెకిచ్చేయమన్నాడు. ఆ అద్దె నేనే ఇస్తాను అన్నది. మామయ్యకు చెప్పాడా? చెబుతాడేమోలేమ్మా, వాడిని అడగను. కొత్త దంపతులు ఒంటరిగా ఉండాలనుకుంటారు అన్నది. అంతేనా? లేక మొన్న రాత్రి విషయం మనసులో పెట్టుకున్నాడా? లలితమ్మ గాబరాగా అడిగింది.
ఏదైనా ఇప్పుడేం మాట్లాడవద్దమ్మా, కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటే వాడికే తెలుస్తుంది బరువు బాధ్యత. ఆ అమ్మాయి ప్రపంచ జ్ఞానం నేర్చుకుంటుంది అన్నది. లలితమ్మకు అది నిజమే అనిపించింది. తన జీవితంలో ఎవరి ప్రమేయము లేకపోవటం వల్ల అనుభవాలు పొదుపు తెలిసాయి అనుకుంది. సాయంత్రం వరకు సామాన్లు సర్ది స్నానం చేసింది విజయ. హాల్లో రాజశేఖరం కూతురుతో కబుర్లు చెప్తున్నాడు. హాయ్ రాజా. హాయ్, నీ పేషెంట్లకు మరో 2 రోజులు ఈ ఇంటి అడ్రస్ తెలియకూడదని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎందుకేమిటి? జడ అల్లుకుంటూ కూర్చుంది విజయ. మనం సినిమాకెళ్ళి ఎన్ని రోజులైంది అన్నాడు కినుకగా. ఇప్పుడు సినిమాకు వస్తే అక్కడ హాయిగా నిద్రపోవాలి. ఐఆమ్ ఎగ్జాస్టెడ్ అన్నది. మమ్మీ, జూకి వెళ్దాం అన్నది స్వీటీ. నిన్ను చూస్తున్నాం చాలు తల్లి అన్నది విజయ. నో మమ్మీ, స్వీటీ వచ్చి తల్లిని పిడికిళ్ళు బిగించి కొట్టింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.